సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ మరో అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే మొన్న మనం చూసుకుంటే గనక సిట్ రిమైండ్ రిపోర్ట్‌లో ఇందులో ముఖ్య పాత్ర, ఇందులో ముఖ్యంగా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది సీఐ నాగరాజే చేశాడు అని చెప్పేసి అయితే నిర్ధారించడం జరిగింది. ఇప్పుడు సీఐ నాగరాజ్‌తో పాటు మరో ఇద్దరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వాళ్ళిద్దరు ఎవరో కాదు. వాళ్ళిద్దరూ సీఐ నాగరాజ్‌తో పాటు పనిచేసిన వారే. సీఐ నాగరాజ్‌తో పాటు ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్‌లు పనిచేస్తారో ఆ ఇద్దరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఇద్దరు కూడా ఎవరో కాదు. వాళ్ళిద్దరు కానిస్టేబుల్స్ ఒకరు అశోక్, ఒకరు నాని అని చెప్పేసి అయితే బయట పెట్టడం జరిగింది. అయితే గతంలో మనం చూసుకుంటే గనక ఎప్పుడైతే సాయికృష్ణ అరెస్ట్ అయ్యాడో, సో సాయికృష్ణ అరెస్ట్ అయినప్పటి నుండి వాళ్ళ తల్లి అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంది. తనకు ఒక అనుమానం కూడా వచ్చింది. నా కొడుకుని ఏదో చేసి ఉండొచ్చు. అందుకే వీళ్ళు నా కొడుకుని కల్పించడం లేదు అని చెప్పేసి తనకు అనుమానం వచ్చినాక వెంటనే తను కొందరు లాయర్‌లని మీట్ అవ్వడము, లాయర్‌లు వాళ్ళు కూడా కేస్ పెట్టడం అనేది అయితే జరిగింది. సో ఏదేమైనప్పటికీ అంటే ఒకరిని అరెస్ట్ చేస్తే గనక కోర్టుకి అప్పజెప్పాలి. అలాంటిది తను కోర్టుకు అప్పచెప్పకుండా వాళ్ళు అందులోనే చాలా హింసించి తనని టార్చర్ చేసి తననైతే చంపడం అయితే జరిగింది. సో సిట్ అయితే ఇదంతా ఎలా చేశారు? ఏంటి? అనేదని చెప్పేసి అయితే నిర్ధారించడం జరిగింది. రోజు రోజు ఒక అప్డేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా వీళ్ళ ముగ్గురితో పాటు ఏం చేశారు? ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఇంకా ఎన్ని కేసులు పెట్టారు? ఎలా చిత్రహింసలు పెట్టారు? అని చెప్పేసి అయితే సిట్ అయితే ఇంకా బయట పెట్టనుంది. అదే విధంగా మనము గతంలో చూసుకుంటే గనక ఏదైతే సీసీటీవీ ఫుటేజ్‌లు గానివ్వండి, ఇప్పుడు కృష్ణలంకకి తరలించిన తర్వాత ఏదైతే సీసీటీవీ ఫుటేజెస్ గానివ్వండి, అతని పైన పెట్టిన కేసెస్ గానివ్వండి, అతన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు, ప్రతి ఫైలు ఎలాంటి ఆధారాలు లేకుండా చాలా జాగ్రత్త పడ్డాడు సీఐ నాగరాజు అని చెప్పేసి అయితే సిట్ అయితే నిర్ధారించడం అయితే జరిగింది. అదే విధంగా గతంలో గూడా మనం చూసాము. ఎప్పుడైతే సాయి కృష్ణని అరెస్ట్ చేశారో అప్పుడు నా కొడుకుని వీళ్ళే ఏదో చేశారు. నా కొడుకుని చంపేశాడు అని చెప్పేసి అయితే అతని మీద కేస్ పెట్టడం జరిగింది. దీనిపైన సీఎం చంద్రబాబు గారు కూడా దీని మీద స్పందించడం జరిగింది. నీ కొడుకుకి న్యాయం చేస్తాము. నీ కొడుకు కేసులో పక్కా న్యాయం జరుగుతుందని చెప్పేసి తన తల్లితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ తల్లి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీనిపైన వాళ్ళ తల్లి కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ మొత్తానికైతే సిట్ అయితే సాయి కృష్ణకి ఏం జరిగింది, ఏంటి అనేది అయితే బయట పెట్టడం కూడా జరిగింది. సో, మొత్తానికైతే అతని లాకప్ డెత్ ముఖ్యంగా ఇందులో సీఐ నాగరాజే చేశారని చెప్పేసి అయితే సిట్ బయట పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సీఐ నాగరాజ్‌తో పాటు మరో ఇద్దరున్నారు అని చెప్పేసి కూడా ఇప్పుడైతే బయట పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మెయిన్ పాత్ర ఏందంటే సీఐ నాగరాజు. సీఐ నాగరాజుతో పాటు సీఐ నాగరాజ్‌కి హెల్ప్ చేసింది ఎవరు అనంటే గనక ఈ ఇద్దరు కానిస్టేబుల్లు. ఈ ఇద్దరు కానిస్టేబుల్‌లో అశోక్ మరియు నాని. ఈ అశోక్ గూడా ఎప్పటినుండో పని చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. అయితే ఇతను గూడా ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లోనే కానిస్టేబుల్‌గా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే గతంలో వీళ్ళిద్దరూ ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఇంకా సీఐ నాగరాజ్‌కి ఏమైనా గానీ ఎక్కువ హెల్ప్ చేసేవాళ్ళు. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండేవాళ్ళని చెప్పేసి ఇప్పుడు బయట చర్చించుకునే ఇది మనమైతే చూస్తూ ఉన్నాము. అయితే ఇప్పుడు మొత్తానికైతే సిట్ అయితే నిర్ధారించడం జరిగింది. సాయికృష్ణ కేసులో వీళ్ళిద్దరు ఉండడం జరిగింది. ఆహ్, ఎలా ఇంకా ప్రతి జాగ్రత్తలు పడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది. అంటే ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు పడ్డారు. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయడము, అదేవిధంగా ఏవైనా ఫైల్స్ ఉన్నా గానీ వాటిని ధ్వంసం చేయడము. ఇంకా మెయిన్ ఏంటంటే సాయికృష్ణ డెడ్ బాడీని ఎక్కడికి తరలించారు? సాయికృష్ణ డెడ్ బాడీని ఏం చేశారు? అని చెప్పేసి కూడా సిట్ అయితే తొందరలోనే నిర్ధారించనుంది. తొందరలోనే తెలుపనుంది. ముఖ్యంగా సాయికృష్ణ ఎప్పుడైతే మరణించారో అప్పుడు అతని డెడ్ బాడీని కూడా ఒక దగ్గరికి తరలించినట్టు కూడా మనకు సోషల్ మీడియాలో అయితే చాలా వైరల్‌గా మారుతూ ఉంది. అయితే ఎక్కడికైతే తరలించారో అక్కడికి అదే రోజు 2 బాడీలొచ్చాయి. ఒక బాడీ మీదేనే ఫైల్ అయింది. ఇంకో బాడీ మీద ఎలాంటి పేర్లు లేవు, ఎలాంటి ఆధారాలు లేవు అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇట్లాంటి కొన్ని ఆరోపణలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఇలాంటి విషయాలు కూడా చాలా వినిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ అతని డెడ్ బాడీని ఏం చేశారు అని చెప్పేసి కూడా తెలియనుంది. మొత్తానికైతే వాళ్ళ తల్లి కూడా సాయికృష్ణ తల్లి కూడా నా కొడుకుని చంపేస్తే గనక నా కొడుకు డెడ్ బాడీ అయినా ఇవ్వండి అని చెప్పేసి అయితే తను అడుక్కున్న పరిస్థితి మనం చూసాము. అయినప్పటికీ సీఐ నాగరాజు నాకు ఎలాంటి స్పందించడం లేదు. నా మీదనే అసభ్యంగా మాట్లాడుతున్నారు. నువ్వేం చేసుకుంటావో చేసుకపో అని చెప్పేసి మాట్లాడుతున్నాడని చెప్పేసి తను వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా తన లాయర్‌లు ఎప్పుడైతే ఒకరిని అరెస్ట్ చేస్తారో, ఒక కేస్ మీద అరెస్ట్ చేస్తారో మీరు ముందుగా కోర్టుకి అప్పజెప్పాలి. ఎందుకని మీరు కోర్టుకి అప్పజెప్తలేరని చెప్పేసి కూడా వాళ్ళు కూడా కేసులు పెట్టడం జరిగింది. ఏదేమైనప్పటికీ సిట్ ఇప్పుడు సీఐ నాగరాజ్‌తో పాటు మరో ఇద్దరున్నారు. వాళ్ళిద్దరు కూడా కానిస్టేబుల్సే అని చెప్పేసి అయితే బయట పెట్టడం జరిగింది.